ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని దండుపల్లి గ్రామంలో వెలిసిన ముత్యాలమ్మ నల్లపోచమ్మ దేవతల విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ముదిర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వారం మొదలుకొని మంగళవారం వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా బోనాలు. ఈ సందర్భంగా ముదిరా సంఘం గ్రామ అధ్యక్షుడు మాట్లాడుతూ అమ్మ దయ్య ఉంటే అంత మంచి జరుగుతుందని ముదిరా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాలమ్మ నల్లపోచమ్మ పునః ప్రతిష్ఠ మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మ దయ్యతో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా చేకూరి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మైనంపల్లి హనుమంతరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి, కాసస్వామి, జంగం వెంకటేష్, కులకుంట్ల జానీ, కులకుంట్ల వంశీ, జంగం భాను, చెన్నయ్య, కులకుంట్ల వెంకటేష్, కులకుంట్ల యలేందర్, జంగం కృష్ణ, జంగం రాజు, వేలూరు సంతోష్, చింతల మహేష్, జంగం స్వామి, జంగం ప్రవీణ్, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభు ఫోన్ దండుపల్లి విలేజ్ వర్గాల్ మండల్ సిద్దిపేట్ డిస్టిక్లోని పోచమ్మ గుడి టెంపుల్కు మా అనిల్ రెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ గారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు పిలిచినందుకు మేము హనుమంతన్న చాలా సంతోషంగా గర్వపడుతున్నాము. దండుపల్లి విలేజ్లోని అందరూ యువకులు ఇంత ఉత్సవంగా ఈ అమ్మవారి ఉత్సవాలను చేస్తున్నారు కాబట్టి మేము కూడా చాలా సంతోషం జరగడం జరిగింది. హనుమంతన్నకు తొందరగా పని ఉండడం వలన తొందరగా పోయిండు కాబట్టి ఈ విలేజర్లు అందరికీ కూడా అమ్మవారు, ఈ డిస్టిక్ అందరికీ, తెలంగాణ అందరికీ కూడా అమ్మవార్ల ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను. పల్లి గ్రామ ప్రజల పిలుపు మేరకు మన పోచమ్మ టెంపుల్ పునఃప్రతిష్ఠ కొరకు అనిల్ రెడ్డి గారు, వైపాల్ రెడ్డి గారు, మైనపల్లి హనుమంతన్న గారు రావడం ప్రజలకు చాలా సంతోషకరమైన విషయం. అందరూ సంతోషంగా భావిస్తున్నారు.